అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవికుమార్ మహంకాళి. నేను కర్నూలు జెమ్‌కేర్ కామినేనిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండి. సో, డయాలసిస్ విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఏంటంటే, ఒక్కసారి డయాలసిస్ చేస్తే జీవితాంతం డయాలసిస్ చేయాలా? అని ఒక అపోహ ఉంటుంది. అంటే, మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి డయాలసిస్ ఎందుకు చేస్తున్నాం? ఈ టెంపరరీ ప్రాబ్లమ్‌కా? పర్మనెంట్ ప్రాబ్లమ్‌కా? టెంపరరీ ప్రాబ్లమ్‌కి డయాలసిస్ చేస్తే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ నయమయ్యేంత వరకు మాత్రమే డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లమ్ నయమైపోతే మనం డయాలసిస్ ఆపేస్తాం. వాళ్ళకి తర్వాత అవసరం పడదు. చాలామందికి ఒక 2, 3 డయాలసిస్ అయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ మెడిసిన్స్‌తో మంచిగా అయిపోతే వాళ్ళకి డయాలసిస్ ఆపేస్తాం. అదే పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి పర్మనెంట్‌గా ఎప్పటికి జీవితాంతం డయాలసిస్ పడుతుంది. పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లమ్ వాళ్ళకి డయాలసిస్ కాకుండా ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఇంకొక అపోహ ఏముంటుందంటే డయాలసిస్ చేస్తే కిడ్నీలు బాగవుతాయా? డయాలసిస్ అనేది కిడ్నీలు బాగవ్వడానికి కాదు, ఒంట్లో ఉన్న చెడుని తీయడానికి. డయాలసిస్ వల్ల కిడ్నీ బాగవ్వవు. డయాలసిస్ చేసి మనం పేషెంట్‌ని బ్రతికించడానికి. ఆ చెడు తీసేస్తాము. కిడ్నీలు మంచిగా అవుతానేమో మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. మళ్ళీ ఇంకా కిడ్నీలు మంచిగా అవ్వడానికి టైం ఎక్కువ పడుతుందంటే మళ్ళీ 2, 3 సార్లు డయాలసిస్ అవసరం పడుతుంది. సో, డయాలసిస్ మనం చేసేది శరీరంలో చెడుని క్లియర్‌డానికి మాత్రమే. మందులు పెట్టి కిడ్నీని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి.